నమస్తే, నేను శ్రావణి జర్నలిస్ట్. వాళ్ళు చేసింది ఒప్పుకుంటే అది ఒప్పైపోతుంది, వాళ్ళు చేసింది ఒప్పుకోకపోతే అది తప్పైపోతుంది. అప్పుడు ఒప్పైంది, ఇప్పుడు ఎలా తప్పైంది అంటే అప్పుడు ఒప్పుకున్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఒప్పుకోవడానికి పరిస్థితులు వేరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిది చూస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి పదే పదే సెన్సిటివ్ ఇష్యూస్ని, అనేక రకాల ఇష్యూస్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. అలాంటి ఒక ఇష్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రకటనలు దీనికి సంబంధించి చాలా చేసేశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన కమెంట్లను వింటే ఆయన మీద చాలా రకాల అనుమానాలు మనకి రాకుండా ఉండవు. మరీ ముఖ్యంగా చంద్రబాబుపై ప్రధానంగా కొన్ని ప్రశ్నలు రేకెత్తుతూ ఉన్నాయి. సాధారణ సగటు సామాన్యుడు కూడా ఈ ప్రశ్నలు నిజమే కదా, అప్పుడెందుకు బాబు గారు అలా బిహేవ్ చేశారు, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సామాన్యుల్లో వస్తున్న ప్రశ్నలు, అటు అధికార పార్టీ సంధిస్తున్న ప్రశ్నలు కూడా సిమిలర్గా ఉన్నాయి, ఆలోచించిస్తున్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా మైండ్లో అవే వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఈ చట్టాన్ని అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేసింది, అప్పుడెందుకు సమర్థించింది? అసెంబ్లీలో ఉన్నది, ప్రతిపక్ష హోదాలో ఉన్నది చంద్రబాబే, యాక్సెప్ట్ చేసింది చంద్రబాబే. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈనాడు మీడియా ఆ రోజు ఈ చట్టంతో ఎక్కువ లాభాలు ఉంటాయని సపోర్ట్ చేసింది, దానికి సంబంధించిన అనేక వార్తలు దంచేసింది, అనేక ఉపన్యాసాలు పేపర్లలో ఇచ్చేసింది. ఇప్పుడెందుకు నెగిటివ్గా రాస్తోంది, ఇప్పుడెందుకు నెగిటివ్గా చూపిస్తోంది? మూడో ప్రశ్న, ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం పంపించిందే కదా, అంటే కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కలిసి కేంద్రాన్ని అనుమానిస్తున్నారా, చిన్న చూపు చేసి ప్రజల ముందు పెడుతూ ఉన్నారా? బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటి కాదు అని ఈ విషయంలో చెప్తూ ఉన్నారా? కేంద్రం పంపించింది అన్నప్పుడు కేంద్రంతో జత కట్టిన పార్టీ ఏది? టీడీపీ, జనసేన. కేంద్రం పంపించింది అన్నప్పుడు కేంద్రం మద్దతుంది, కేంద్రం చేస్తుంది అనుకున్నప్పుడు కేంద్రం అంటే ఎవరు? బీజేపీ. బీజేపీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ రెండు పార్టీలతో, టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న కేంద్ర పార్టీ, దాన్నే అలయన్స్గా ఇప్పుడు కూటమిగా వర్ణిస్తూ ఉన్నారు. ఇంకొకటి, సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, భూ సంరక్షణ సర్వే వేరు. ఈ రెండింటినీ కలిపి ఎందుకు ప్రజల్లో అనుమానాలు రేస్ చేస్తూ ఉన్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ సంరక్షణ సర్వే, వీటిని ఎందుకు క్లబ్ చేసి ఈ ఎలక్షన్స్ ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ప్రజలు ఎంత అవగాహనతో ఉండాలి, చంద్రబాబు చేసే కమెంట్లను, కూటమి వేస్తున్న ప్రశ్నలపై ఎంత అప్రమత్తంగా ఉండాలి? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ సంరక్షణ సర్వే సంబంధించి ఇప్పుడే ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అంటే గెలవటానికి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటానికి, ఒక కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్ని చేయడానికి ఈ కూటమి ప్రయత్నం చేస్తుంది. జగన్ చేసినప్పుడు ఒప్పుకున్న వీళ్ళే జగన్ ఇప్పుడు చేస్తుంది అని తప్పు అనడానికి కేవలం ఎన్నికలే కదా. ఈ ఎన్నికలు లేకపోయి ఉంటే అసలు ఈ అంశం తెరపైకి వచ్చేదే కాదు. అలాంటి ఒక ఇష్యూని ఇప్పటికిప్పుడు ఎందుకు అటు చంద్రబాబు, ఇటు అనుకూల మీడియా సంస్థలు, అటు రామోజీరావు ఈనాడులో ప్రచురించడము, దానికి అనుగుణంగా వార్తలు వడ్డించడం, ఇదంతా ఏంది అని చెప్పి అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు, దానికి మద్దతు ఇచ్చారు, కాలం కలిసిపోయింది, ఇంతవరకు వచ్చింది. ఈ ఎన్నికల ముందు అమలు కాలేదు, అసలు ఆ యాక్ట్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరగలేదు, ఎలాంటి ఫైల్లో డెవలప్మెంట్స్ అనేవే లేవు. మరి టీడీపీ మేము నష్టపోయాము, దానివల్ల నష్టపోతున్నాము, ప్రజలు నష్టపోతారు, దాన్ని నమ్ముకునే వాళ్ళు నష్టపోతారు అని చెప్పి ఎందుకు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు ఉన్న ఫలంగా దాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు, అనుకూలంగా దానికి వార్తలు వేస్తూ ఉన్నారు? ఈ సమాధానాలు చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పెద్దలు. వీళ్ళందరూ కలిసి ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చాము, ఎందుకు దీనివల్ల నష్టాలు ఉంటాయి, అప్పుడు ఎందుకు మేము మద్దతు ఇచ్చాము, అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన మేము ఆ రోజు ఎందుకు ఇచ్చాము, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అనే క్లారిటీ కూడా ఇవ్వాలి. లేదు అంటే ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ఆ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజల్లోనే కాదు, సాధారణ పౌరుల్లో, అటు అనేక మందికి, అంటే విద్యావేత్తలు, లేదంటే అనేక మంది ఇతర సెక్టార్లో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. చంద్రబాబు అండ్ కో దీనికి మాత్రం సమాధానం చెప్పకపోగా తిరిగి జగన్ పైన, జగన్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. లేనిపోనివి రాసేసి ఉన్నవి లేవించినట్లుగా కల్పించి చెప్పేసి ప్రజలను తికమక పట్టించి పక్కదోవ పట్టించేందుకు టీడీపీ ఒక భారీ ప్లాన్ చేసింది. టీడీపీ ఒక భారీ కుట్ర చేసింది. కుట్ర పర్యవసానం, ఆ కుట్రలో భాగమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
దీనికి మించి ఇంకేం కనిపించట్లేదు. ఓడిపోతాము అని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. కూటమికి తప్పదు అని చెప్పి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. గట్టెక్కాలి అంటే కూటమికి అంది వచ్చిన ప్రతి అవకాశం ఇప్పుడు ఒక ఆయుధంగా కనిపిస్తోంది. అలాంటి ఆయుధమే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం ఉంటే ప్రజలకి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ చట్టం ద్వారా ప్రజలు ఆ భూములను కాపాడుకోవచ్చు. వాళ్ళ భూములకి ప్రజలు చాలా భరోసాగా భద్రతగా ఉంటుంది అని చెప్పి ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, తను కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అసెంబ్లీలో సాక్షాత్తు పయ్యావుల కేశవ్ అన్న మాటలు ఇప్పటికీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. అది ఎలా అబద్ధం అయిపోతుంది? దాన్ని ఎలా ఇప్పుడు మాయ చేయగలుగుతారు? పోనీ దానికి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా అంటే టీడీపీ ఖచ్చితంగా ఇవ్వలేకపోతోంది. ఎందుకు అంటే వాళ్ళు చేస్తుంది తప్పని తెలిసినా ప్రజల ముందు ఆ తప్పును ఒప్పుకుంటే ఎక్కడ షేమ్ అయిపోతామో అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? కూటమి నేతలకు ఉంది. గతంలో మెచ్చుకున్న స్కీమ్ని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు చెప్తే ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి అనే ఆలోచన తడుతుంది. అలాంటి కూటమికి సంబంధించి గతంలో మెచ్చుకున్న స్కీమ్ని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో చెప్తే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేది. చంద్రబాబుపై ఒక అవగాహన ఉంటుంది, ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఉంటుంది. రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందేమో అంటారేమో చంద్రబాబు నాయుడు అవసరం అనుకుంటే. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఉద్దేశంలో రామాయణం భగవద్గీతను కూడా తనకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా మార్చాలని కూడా చెప్తారు అని చెప్పి వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఒక స్థాయిలో సాధారణ ప్రజలు కూడా నిజమే కదా అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా రెండు నాలుకల ధోరణి ఉన్న చంద్రబాబు మరొకసారి బయటపడ్డారు. మరొకసారి ల్యాండ్ టైటిలింగ్ విషయంలో తన బుద్ధి కనిపించింది. తన ఒక వక్ర బుద్ధితో, తప్పుడు ప్రచారాలతో ఇలాంటి విషయాలని తెరపైకి తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కన్ఫ్యూజ్ పాలిటిక్స్కి తెరలేపారు అనేది మనకి కనిపిస్తోంది. ఎవ్వరూ చంద్రబాబును నమ్మరని నిరూపితమైంది కాబట్టే ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి తప్పుదో పట్టించే ప్రచారాలు చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు ఏంటో నిరూపితం అయ్యింది అని చెప్పి వైసీపీ కూడా అంటోంది. ఒకవేళ వైసీపీ అనేది నిజం కాదు అంటే చంద్రబాబు ప్రూవ్ చేసుకోవాలా, ఆ పార్టీ నాయకులు ప్రూవ్ చేసుకోవాలా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ ప్రచారం ఒకవైపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఏమిస్తాము, ఎలాంటి సంక్షేమం, ఎలాంటి పరిపాలన ఉంటుంది, ఇవి కదా ప్రజలు మాట్లాడాల్సింది. ఇవి కాకుండా ఏపీలో ఇంకేదో చేయాలి, ఇంకేదో డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి చంద్రబాబు ప్రజలను తికమక పట్టిస్తున్నారు అని వైసీపీ అనడం కాదు, సాధారణ పౌరులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగానే అది తప్పు, అలాంటిది ఆ రోజు మేము సమర్థించలేదు, ఇప్పుడు అందుకే సమర్థించట్లేదు అనుకుంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత, ఆవశ్యకత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పైనే ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో.